హాయ్ ఎవ్రీవన్, నేను మీ శాలిని. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ మధ్య తరగతి ప్రయాణం. ఈ రోజు మన రెసిపీలో బెండి 65. అదేనండి, పెళ్లిల్లో ఫంక్షన్లో వడ్డిస్తారు కదా, బెండకాయ ఫ్రై. మరి దీన్ని ఎలా తయారు చేయాలో లేట్ చేయకుండా చూసేద్దాం పదండి. బెండి 65 కోసం ముందుగా మనం బెండకాయలను చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి. ఇప్పుడు ఇందులో ఒక స్పూన్ పసుపు, ఒక స్పూన్ కారం వేసుకోవాలి. కారం వేసుకున్నాక ఒక స్పూన్ ధనియాల పొడి, మీ రుచికి సరిపడిన ఉప్పు వేసుకోవాలి. అలాగే ఒక స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్, 2 స్పూన్ల బియ్యం పిండిని వేసుకోవాలి. ఇక్కడ మీరు బియ్యం పిండికి బదులు కార్న్ ఫ్లోర్ కూడా యాడ్ చేసుకోవచ్చు. బియ్యం పిండి వేసుకున్నాక 2 స్పూన్ల శనగపిండి వేసుకోవాలి. శనగపిండి వేసుకొని మొత్తం అంతా కలిసేలా కలుపుకోవాలి. శనగపిండి వేసుకొని మొత్తం అంతా కలుపుకున్నాక ఇందులో అవసరమైతే కొద్దిగా వాటర్ వేసుకొని కలుపుకోవాలి. ఇక్కడ నేను 2 టేబుల్ స్పూన్ల వాటర్ యాడ్ చేసుకొని మొత్తం అంతా కలుపుకున్నాను. ఇప్పుడు మనం బెండకాయ 65 ఫ్రై చేసుకోవడానికి ఆయిల్ పెట్టుకోవాలి. ఆయిల్ వేడెక్కాక మనం కలిపి పెట్టుకున్న బెండకాయలని కొద్ది కొద్దిగా తీసుకొని ఆయిల్లో వేసుకోవాలి. బెండకాయ 65 ఫ్రై చేసేటప్పుడు మనం స్టవ్ సిమ్లో పెట్టుకొని ఫ్రై చేసుకోవాలి. ఆయిల్లో వేసుకున్నాక స్టవ్ సిమ్లో పెట్టుకొని ఫ్రై చేసుకుంటే మనకు బెండకాయ 65 క్రిస్పీగా వస్తుంది. బెండకాయలను మనము 2 పక్కల టర్న్ చేసుకొని ఫ్రై చేసుకున్నాక మంచి కలర్ వచ్చాక తీసుకుంటే బెండకాయ 65 రెడీ అవుతుంది. బెండి 65 ఫ్రై అయ్యాక ఒక జాలి పాత్రలో తీసుకుంటే మనకు ఎక్సెస్ ఆయిల్ ఏమైనా ఉంటే అది కిందికి వెళ్ళిపోతుంది. ఇక్కడ మనం టిష్యూ పేపర్ వాడకూడదు. టిష్యూ పేపర్ వాడడం వల్ల మనకు బెండకాయ 65లో ఉన్న క్రిస్పీనెస్ అంతా పోతుంది. బెండకాయ 65 ఇంకాస్త టేస్టీగా రావాలంటే ఇందులో మనం 1 కప్పు వేయించిన పల్లీలను వేసుకోవాలి. అలాగే పల్లీలతో పాటు కొద్దిగా కరివేపాకు వేసుకొని ఫ్రై చేసుకోవాలి. అంతే ఫ్రెండ్స్, బెండకాయ 65 రెడీ అయిపోతుంది. ఇప్పుడు మనం బెండి 65ని సర్వ్ చేసుకుందాం. ఒక బౌల్లో ఫ్రై చేసుకున్న బెండకాయలు, ఫ్రై చేసుకున్న పల్లీలు, కరివేపాకు వేసుకొని మొత్తం అంతా కలుపుకుంటే బెండి 65 రెడీ అవుతుంది. మరి ఇంకెందుకు ఆలస్యం ఫ్రెండ్స్, ఎంతో టేస్టీగా ఉండే బెండి 65ని మీరు కూడా ఒకసారి ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో నా కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి. ఈ రెసిపీ కనుక మీకు నచ్చినట్టయితే లైక్, షేర్ మరియు సబ్స్క్రైబ్ చేయండి. ఓకే ఫ్రెండ్స్, మరి రేపు ఒక మంచి రెసిపీతో మళ్ళీ కలుద్దాం. స్టే సేఫ్ అండ్ ప్లీజ్ డోంట్ ఫర్గెట్ టు వేర్ ఏ మాస్క్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్.